వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడ ప్రాంతంలోని వివిధ రంగాలకు సంబంధించినటువంటి వారిని అందరినీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో కళాకారులని, రచయితలని, ఉపాధ్యాయులని, విధంగా ఉద్యోగుల్ని, వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచినటువంటి వారందరినీ బిల్ టీవీ పరిచయం చేయదలుచుకుంది. ఇక్కడ ఉన్నటువంటి కళలకు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ప్రాంతం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇక్కడ అన్ని కళలకు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంగా దీన్ని పేర్కొనవచ్చు. అటువంటి నేపథ్యంలో సామాజిక కళాకారుడు వివిధ చైతన్యమైనటువంటి పాటలను పాడుతూ ఇక్కడ చైతన్యపరుస్తూ ముఖ్యంగా మూఢనమ్మకాలపై తమదంటూ ఒక ప్రత్యేక శైలితో ముందుకు వెళుతూ ఇక్కడ అంటరానితనాన్ని, గ్రామాల్లో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి జన విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేసుకుని వివిధ అనేక ప్రదర్శనలు, వందలాది ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి ప్రముఖ కళాకారుడు సుదర్శన్ మనతో పాటు ఉన్నారు. ఆయన యొక్క గానం, ఆయన మూఢనమ్మకాలపై ఆయన చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మనం ఒకసారి చూద్దాం. నమస్తే అండి సుదర్శన్. చెప్పండి సార్, మీరు గత కొంతకాలం ఇక్కడ వివిధ రుగ్మతలపై అనేక ప్రదర్శనలు చేశారు. మీకు ఎందుకు చేయాలనిపిస్తుంది? అసలు సమాజంలో ఎటువంటి రుగ్మతలు ఉన్నాయి? ముఖ్యంగా మాది వేములపల్లి మండలం సలపనూరు గ్రామం. ఓకే. పులిశెట్టి లింగయ్య గారు సినీ కవి గేయ రచయిత. ఆయన విరాయుడులో డాక్టర్ మువ్వ రామారావు గారిని పరిచయం చేశారు 2002లో. పరిచయం చేశారు. మువ్వ రామారావు గారు అప్పుడే కాలేజీ పెట్టిండు. అప్పటికి పీజీ అయిపోయింది కాబట్టి అలా అన్నం తీసుకుని రామారావు సార్ దగ్గరికి వస్తే ఆ కాలేజీలో నన్ను లెక్చర్ గా పెట్టుకుండు, అపాయింట్ చేసుకుండు. అప్పటి నుంచి రామారావు గారు జన విజ్ఞాన వేదికలో ప్రధానంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు విస్తృతంగా షేక్ బాబన్న, రామారావు, కొండరెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నేను ఆ కాలేజీలో జాయిన్ కాగానే నేను పాటలు పాడటం, కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తుండడం వల్ల సారు చూసి వెంటనే జన విజ్ఞాన వేదికలో పనిచేస్తే పాటలు పాడటం వచ్చు. చిన్నప్పటి నుంచి నేను పులిశెట్టి లింగయ్య వాళ్ళ ఊరేనా? పులిశెట్టి లింగయ్య గారు లింగయ్యని గుర్తు చేశారు కాబట్టి ఆయన ప్రముఖ కళాకారుడు, సినీ అనేక రచనలు కూడా చేసినటువంటి ఆయన తీవ్రమైనటువంటి మానసిక క్షోభతో తుది శ్వాస ఇచ్చినటువంటి గొప్ప కళాకారుడు. ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పొచ్చు. ఆయన గురించి మొదటగా ఏమన్నా పాట? ముఖ్యంగా లింగన రాసిన పాట ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, ఈ చేతబళ్ళని, రకరకాల బాబాలని, స్వాములని, ఈ పాట చాలా కొన్ని వేల పాఠశాలలో ఆలపించినాం. చాలా అద్భుతమైనటువంటి పాట. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాటలే మంత్రము, చేతలే తంత్రము. మాటలే మంత్రము, చేతలే తంత్రము. అనుమానము మనిషి పెంచుకున్న రోగము. అనుమానము మనిషి పెంచుకున్న రోగము. అజ్ఞానమందు మనకి తేలుతుంది లోకము. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాటలే మంత్రము, చేతలే తంత్రము. మాటలే మంత్రము, చేతలే తంత్రము. అనుమానము మనిషి పెంచుకున్న రోగము. అనుమానము మనిషి పెంచుకున్న రోగము. అజ్ఞానమందు మనకి తేలుతుంది రోగము. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాయ రోగం ముఖ్యమంత్రి తెచ్చినాం, మంత్రగాడు వేసనని భ్రమించినాం. అనాదితోనే ఇక నంచినాం, అక్కవాని మీద నింద మోపినాం. చెట్లు మంత్రగాన్ని పెంచినాం, కట్టేట ముగ్గు పోయించినాం. కళ్ళకోడి సేరు సారా తెచ్చినాం, నమ్మకాయ పసుపు కుంకుమిచ్చినాం. ఓం భీమన్నడు నల్ల కోడి తిన్నాడు. 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 సేరు సార తాగినాక ఇంకా చూడమన్నాడు. సేరు సార తాగినాక ఇంకా చూడమన్నాడు. పాయ పాయ భూతమంటే పాయ పాయ అంటే నమ్ముతూ నమ్ముతూ మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్ముతూ నమ్ముతూ మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. పిల్లలుంటనే పెద్ద పీకుడు, వైద్యంతో బాగు చేసే బదులు చెట్టు చేమరాయి రప్ప ముక్కినం. మూఢనమ్మకాలతో నచ్చినం, ఏలు ముంచి దేవుణ్ణి కలిసినం. నీళ్ళల్లో ఏలు ముంచి చూపితే ఆ నీళ్ళే సంతానమని కంచినం. ఉప్పుతున్న పట్ట చూసి మురిసినం. వాన చిలుకురాలకుంటే గడ్డి పోసమని వైద్యమంటూ చేయకుంటే రోగమేందు
వైద్యమంత చేయకుండా రోగమే తప్పుతున్నా ఏళ్ళు ముంచే నీళ్ళతోటి కడుపు పంట కాయునా నమ్ముతూ నమ్ముతూ మూఢ నమ్మకాలు ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు అరే నమ్ముతూ నమ్ముతూ మూఢ నమ్మకాలు ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో పులిశెట్టి లింగయ్య గారు. మీరు ఇప్పుడు డాక్టర్ మువ్వరామారావు నిర్వహిస్తున్నట్టు జన విజ్ఞాన కేంద్రం అసలు ఉద్దేశం ఏంటి? జన విజ్ఞాన కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది? ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక అంటే మతానికో కులానికో వ్యతిరేకం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. అంటే సైంటిఫిక్ టెంపర్ అనేది అంటే ఇప్పుడు దేవుడు వేరు, మతం వేరు, కులం వేరు. మనం ఏం చెప్తున్నాంటే దేవుడు అనేది నమ్మకం. దేవుడి రూపంలో మాలలేసి జంజాలేసి లేకపోతే సాముల రూపంలో వచ్చి మేము చేస్తే రోగం పోతుంది, చేస్తే నయమవుతుందని చెప్పేటట్టు వాళ్ళని నమ్మొద్దు. సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం అంటే మన కళ్ళ ముందు కనిపించేదే వాస్తవాన్ని నమ్మాలి. కళ్ళ ముందు కనిపించేదే వాస్తవం. దాదాపు ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు? దాదాపు 2002 నుంచి జన విజ్ఞాన వేదికలో దాదాపు 23 years అవుతుంది. దాదాపుగా ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం తెలంగాణకు. అనేక కొన్ని వేల పాఠశాలల్లో కాలేజీలలో ప్రదర్శనలు ఇచ్చినాం. ఏం ప్రదర్శిస్తుంటారు? ఎటువంటి అవగాహన ఇప్పుడు ప్రజలకు అవసరం ఉంటుంది? మ్యాజిక్ ద్వారా పిల్లలకి అసలు శాస్త్రీయ దృక్పథం అంటే ఏంది, మూఢ విశ్వాసం అంటే ఏంది, ఎట్లా రాళ్ళు తేళ్లు పాములు తీస్తుంటారు, దాన్ని మనం ప్రత్యక్షంగా పిల్లలకి చూపెట్టడం, చూపించి సైన్స్ పైన అవగాహన కలిగిస్తూ కొన్ని సామాజిక గీతాలను ఆలపిస్తూ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంకా ఒక ప్రధానమైనటువంటిది, ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మూఢనమ్మకం ప్రధానంగా ఏమున్నది? ఇప్పుడు మీరు అనేక గ్రామాలు తిరుగుతున్నారు కదా, మీకేం కనిపిస్తుంది? ముఖ్యంగా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి జ్వరం వచ్చినా లేదా పాము గరిచినా ఇప్పటికి తేలు గరిచినా చాలా మంది మంత్రగాని దగ్గరికి పోయి తీర ఒక్కొక్కసారి ప్రాణాల మీద తీసుకొచ్చుకుంటారు. అంటే జనాల్లో ఉన్నటువంటి అనాలోచితమైన నిర్ణయాలు కొన్ని. అంటే ఇప్పుడు పాము గరిస్తే కొన్ని విషం ఉన్న పాములు ఉంటాయి, విషం లేని పాములు కూడా ఉంటాయి. ఆ సొసైటీలో ఆ విషయాన్ని తెలవక చాలా మంది అంటే పేదరికం కూడా ఒక కారణం చెప్పేసి తెలుస్తుంది. అంటే డాక్టర్ దగ్గర పోతే ఎక్కువ డబ్బులు అయితేమో అదే ఒక మంత్రంతో పోద్దామని ఆలోచనతో అక్కడ పోతున్నారు, కానీ ఒక్కోసారి ప్రాణాల మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి మనం ఇట్లా పాము గరిస్తే 2 కార్ట్లు ఉంటాయి, విషం ఉన్న పాములు ఉంటాయి, విషం లేని పాములు ఉంటాయి అని చెప్పేసి కొంత అవగాహన కల్పిస్తూ డెవలప్ చేస్తున్నాం. అంటే మనకు ప్రకృతికి సంబంధించి ఎక్కువ పిల్లలలో స్కూళ్ళల్లో ఎక్కువ సార్లు చాలా సార్లు బాగానే పాట ఎందుకని ఎందుకని ఎందుకు ఎందుకు ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని చక్కగా పండిన పళ్ళన్నీ నేల నరాలును 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 ఎందుకని మెరిసే తారకలు ఎన్నడూ రాలవు ఎందుకని గలగల పారే సెలయేరు ఎన్నడూ ఆగదు ఎందుకని గలగల పారే సెలయేరు ఎన్నడూ ఆగదు ఎందుకని కాంతిని చిన్ని దీపశిఖ పైకే చూస్తుంది పగలు వాసిన ఎండేమో నిప్పులు చెరువును ఎందుకని పండు వెన్నెల వెలిగేమో చల్లగా ఉంటుంది ఎందుకని అంతే చిక్కని ఆకాశం నీలిగా ఉంది ఎందుకని అందమైన హరివిల్లు 7 రంగులు ముఖ్యంగా ఈ పాట ఏంటంటే పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడం. ఎందుకు పండ్లు కింద రాలతలేవు, నక్షత్రాలు కిందికి ఎందుకు రాలతలేవు అని చెప్పేసి పిల్లలలో ప్రశ్నించడం. ప్రశ్న ఉన్న దగ్గర సైన్స్ ఉంటుందని చెప్పడం. సైన్స్ కు ప్రకృతికి. ఇంకా ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో ఎటువంటి రుగ్మతలు ఉన్నాయి సమాజంలో, మీరు దాంటిని రూపుమాపడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యంగా పర్యావరణము, ఈ బాల్య వివాహాలు ఇప్పటికి కూడా చాలా ఊళ్ళో జరుగుతున్నాయా? బాల్య వివాహాలు చాలా ఊళ్ళలో జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు చాలా మంది యువత ఈ గుట్కాలకు
ఈ మద్యపానానికి, తర్వాత డ్రగ్స్ కి అలవాటు అయిపోయి ఓకే. చిన్నతనంలోనే వాళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటారు. బాగా అవుతుంది. అందుకని ఇది కూడా పొలిశెట్టి లింగన్న గారు రాశారు. అప్పుడే రాశారు గుట్కాల మీద. ఓకే. గుట్కాలు గుట గుట మింగి పాన్ పరాకు పరపర నమిలి, గుట్కాలు గుట గుట మింగి పాన్ పరాకు పరపర నమిలి, రోగాలను రమ్మంటావా నీ చావుకు చోటిస్తావా, రోగాలను రమ్మంటావా నీ చావుకు చోటిస్తావా. గుట్కాలు గుట గుట మింగి పాన్ పరాకు పరపర నమిలి, గుట్కాలు గుట గుట మింగి పాన్ పరాకు పరపర నమిలి, రోగాలను రమ్మంటావా నీ చావుకు చోటిస్తావా, రోగాలను రమ్మంటావా నీ చావుకు చోటిస్తావా, రమ్మంటావా నీ చావుకు చోటిస్తావా. టీనేజీ కుర్రాకారు గుట్కాలకు పడి చేస్తారు, టీనేజీ కుర్రాకారు గుట్కాలకు పడి చేస్తారు, నమిలేస్తారు క్యాన్సర్ కే బలి అవుతారు, నమిలేస్తారు క్యాన్సర్ కే బలి అవుతారు. మెదడుకు మత్తునిచ్చే మేధస్సును మట్టిలో కలిపే, మెదడుకు మత్తునిచ్చే మేధస్సును మట్టిలో కలిపే, మానిచ్చన్ 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 గుట్కా తింటూ మైకములో పడిపోతారు, మానిచ్చన్ గుట్కా తింటూ మైకములో పడిపోతారు. పేగులు పొందైపోని ఏ రోగాలైనా రాని, అది పేగులు పొందైపోని ఏ రోగాలైనా రాని, తింటారు 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 జిల్లా గుట్కా పోతారు కాటికి చక్క, తింటారు జిల్లా గుట్కా పోతారు కాటికి చక్క, పోతారు కాటికి చక్క, పోతారు కాటికి చక్క. పిల్లలు డ్రగ్స్ కు గుట్కాలకు అలవాటై వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. దీని మీద కూడా అవగాహన కల్పిస్తుంది. యువత కూడా బాగా డ్రగ్స్ కు బానిసలు అవుతారు. ఇంకా జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి ఏంది అసలు ఇంకేం చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటారా? రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆంధ్రాలో, తెలంగాణలో కమిటీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాజ్యాంగం పైన ఎక్కువగా అవగాహన కల్పిస్తుంది. రాజ్యాంగం మీద కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, డాక్టర్ రామారావు గారు, డాక్టర్ మురళీధర్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ ఈ 51AH ఏం చెప్తుంది, శాస్త్ర దృక్పథాన్ని మనం ఎందుకు కలిగి ఉండాలి, రాజ్యాంగంలో దాన్ని ఎందుకు పొందుపరిచినటువంటి విషయాలు అన్ని పాఠశాలల్లో పాటల ద్వారా మ్యాజిక్స్ ఇంకా మీకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఈ సామాజిక, ముఖ్యంగా ఈ మధ్య ఈ బాల కార్మికులు బాల్య వివాహాలు చాలా జరుగుతా ఉన్నాయి. ఇప్పటికి జరుగుతా ఉన్నాయి చాలా ఊర్లలో బాల్య వివాహాలు. ఎందుకంటే మనకు ఆయన పిల్లలు అని చెప్పేసి, మేనమా పిల్లలు అని చెప్పేసి, తమ్ముని పిల్లలు అని చెప్పేసి వయసు కాక ముందుకే పెళ్లిళ్ళు చేస్తా ఉన్నారు. దానివల్ల డెలివరీ టైంలో వయసు కాకపోతే తల్లి పిల్ల చనిపోయే ప్రమాదం ఉంది, ప్రాణానికి హాని కలుగుతుంది. కాబట్టి దానిపైన కూడా కొంత అవగాహన కల్పిస్తున్నాం. ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు, ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు. తల్లితనం శాపమై కాంపే ఒక నరకమై, తల్లితనం శాపమై కాంపే ఒక నరకమై, నెత్తురోడుతున్నారు నేల రాలుతున్నారు, నెత్తురోడుతున్నారు నేల రాలుతున్నారు. ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు, ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు. అమ్మ పాలు మరువని పాలుగారు బుగ్గని, అమ్మ పాలు మరువని పాలుగారు బుగ్గని, మూడు ముళ్ళు తెలియని ముద్ద బంతి మొగ్గని, మూడు ముళ్ళు తెలియని ముద్ద బంతి మొగ్గని, పెళ్లి పేర ముళ్ళల్లో పడదోస్తూ ఉంటే, పెళ్లి పేర ముళ్ళల్లో పడదోస్తూ ఉంటే, ఆపురం పేరుతో పడదేస్తూ ఉంటే, ఎందరో బలి అవుతున్నారు, అమ్మలెందరో బలి అవుతున్నారు. మగడంటే ఎరుగని మల్లె పువ్వు మనసుని, మగడంటే ఎరుగని మల్లె పువ్వు మనసుని,
అమ్మగా మారేందుకు అనువుగాని వయసుని అమ్మగా మారేందుకు అనువుగాని వయసుని అవసరాన వాడుకొని అమ్మను చేస్తుంటే అవసరాన వాడుకొని అమ్మని చేస్తుంటే పసితనాన్ని చిదిమేసి ఫలితం ఇవ్వమంటే అందరూ బలి అవుతున్నారు అమ్మలెందరూ బలి అవుతున్నారు అమ్మలెందరూ బలి అవుతున్నారు చిన్న కడుపులోనే మరో చిన్ని ప్రాణి ఎదుగుతున్నా చిన్న కడుపులో మరో చిన్ని ప్రాణి పెరుగుతున్నా కడుపు దాటి రావాలని కాళ్ళతోటి తంటున్నా కడుపు దాటి రావాలని కాళ్ళతోని తంతున్నా కనలేని ధనం కొరకు కత్తిలాగా చీల్చుతుంటే అనలేని తనము కొరకు కత్తిలాగా చీలుతుంటే నెత్తురంత బయట కురికి ఊపిరాగిపోతుంటే ఎందరో బలి అవుతున్నారు అమ్మలెందరో బలి అవుతున్నారు అమ్మలెందరో బలి అవుతున్నారు చిన్న వయసులో పెళ్లిళ్ళు ఇటువంటి ప్రమాదమే ఉంటుంది అనేది ప్రధానంగా అవగాహన కల్పిస్తాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సాఫ్ట్వేర్లు అయిన తర్వాత కూడా సమాజంలో కూడా సమూలమైనటువంటి మార్పు వస్తుంది. ఆ మార్పుల్లో కూడా రుగ్మతలు వస్తా ఉన్నాయి. వాటి మీద ఏమన్నా అంటే చాలా ఇప్పుడు మూఢనమ్మకాల పైనే ఇంకొక అద్భుతమైన పాఠం చాలా మందికి సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు కూడా ఈ మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. ఇప్పుడు ఆదివారం గురువారం వచ్చిందంటే 4 కూడలలో ఓకే నిమ్మకాయలు కొబ్బరికాయలు పసుపు కంపి జనాన్ని భయకంపితులతట్టు ఓకే అసలు ఆ రోడ్డుకు పోయే పరిస్థితి ఉండదు. ఓకే అట్లా కూడా నాలుగు మూలలు నాలుగు మూలలు కలిసి కలిసి అవును, అవును, అవును. అందరిలో నా మూఢాచారాలు అధికంగున్నాయి అన్నయ్యో అందరిలో నా మూఢాచారాలు అధికంగున్నాయి అన్నయ్య అందరూ చదవాలన్నా అంతం చెయ్యాలన్నా అందరూ చదవాలన్నా అంతం చెయ్యాలన్నా తుమ్మిన తగ్గిన తమ పని మాని తుమ్మిన తగ్గిన తమ పని మాని నెమ్మది ఇంటికి వెళతారు నెమ్మది ఇంటికి వెళతారు నెమ్మది ఇంటికి వెళతారు తుమ్మిన నష్టం నెమ్మది ఇంటికి వెళతారు నెమ్మది ఇంటికి వెళతారు తుమ్మిన నష్టం లేదు నమ్మిన కష్టం రాదు తుమ్మిన నష్టం లేదు నమ్మని కష్టం రాదు చాకలి మంగలి ఎదురుగా వస్తే శని అని వెనకకు వెళతారు శనియని వెనకకు వెళతారు శనియని వెనకకు వెళతారు చాకలి రేవుకు వెళ్ళొద్దా మంగలి శవరం చేయొద్దా సాగలి రేవుకు వెళ్ళొద్దా మంగలి సౌరం చేయొద్దా దయ్యం భూతం పట్టిందాని తాటా వదలా కొడతారు తాటా వదల కొడతారు తాటా వదల కొడతారు దయ్యం పట్టిందా డాక్టరు చెప్పిందే నిజమా దయ్యం పట్టిందే నిజమా డాక్టరు చెప్పిందే నిజమా కొంతమంది రుగ్మతలు కూడా బాగా పెరిగిపోతా ఉన్నాయి ఆధునిక సమాజంలో కూడా ఇంకా కూడా. మీరు ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా, గ్రామాలలో ఎటువంటి రుగ్మతలకు సంబంధించిన సమస్యలు మీకు ఎదురవుతుంది? మామూలుగా ఇవే సార్. ఇప్పుడు జనాలు చిన్నపాటి జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా రోగం వచ్చినా అంటే ఆర్థికంగా వెసులుబాటు లేకపోవటం ఒకటి, ప్లస్ ఏదో 5-10 రూపాయలు తక్కువ అవుతుంది కదా అని బాగా నమ్మటము. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఇంతకాలం అవుతున్నా గానీ ఆర్థిక సమస్యలు చాలా వరకు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ మంత్రాలు తంత్రాలు చెప్పేసి వెళ్లే పరిస్థితి లేదు. వెంటనే హాస్పిటల్ వైపు వెళ్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ వెళ్తున్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆర్థిక పరిస్థితులు చాలా 80% కారణం. దానికి మరి ఎట్లా సొల్యూషన్? ప్రజలు ఏ విధంగా ఎట్లా కావాలి? ఆర్థికంగా లేనప్పుడు ఇటువంటి ఆశ్రయించకుండా సమాజం ఉన్నతమైనటువంటి సమాజం, డాక్టర్లు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మరి వారికి ఎందుకు వారి స్తోమతను పెంచలేకపోతున్నారో అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రభుత్వాలు విద్యా వైద్యం పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు విద్యా వైద్యం అనేది ఉచితంగా వచ్చినప్పుడు అక్కడ మూఢనమ్మకాలకు కానీ లేకపోతే ఆర్థికంగా వెనుకబడడానికి అవకాశం లేదు. ఇలా ఒక్కొక్క పేరెంట్ ప్రైవేట్ స్కూల్లో లక్షల కొద్ది ఫీజులు కట్టి అప్పులు చేసి వాళ్ళ కార్పొరేట్ కాలేజీలో చదివిస్తా ఉన్నారు. మరి ఆ పరిస్థితి ఎందుకుంది? కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్య పైన ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, నాణ్యమైన విద్య అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్ లాంటివి కూడా రెసిడెన్షియల్ చేసి పిల్లలకు మంచి విద్య
వైద్యానికి కనుక అందుబాటులో తీసుకొస్తే ఖచ్చితంగా నమ్మకాలు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అవుతుంటారు, ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది. అవును. ఓకే, మీకు ఈ సామాజిక పాటలలో బాగా ఇష్టమైనటువంటి పాటలు ఏమైనా ఉన్నాయి? అవును, చెట్ల వల్ల చెట్ల పెంపకం వల్ల మనకు ఎంత మేలు జరుగుతుంది అనేది విద్యార్థుల్లో బాగా ప్రచారం చేస్తా ఉన్నాం. చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. చెట్లే ప్రగతికి మెట్లు, చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్టు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. ఇంటి కోసమని వంట కోసమని కష్టపడ్డవి నరికితే ఎట్లా? కంటపడ్డవి నరికితే ఎట్లా? కంటపడ్డవి నరికితే ఎట్లా? ఇంటి కోసమని వంట కోసమని కంటపడ్డవి నరికితే ఎట్లా? కంటపడ్డవి నరికితే ఎట్లా? కంటపడ్డవి నరికితే ఎట్లా? సంకటమౌరా బ్రతుకంత సరి చేయలేమురా పెరినంక. సంకటమౌరా బతుకంత సరిచేయలేవురా తెలియక. చింతా వేప మర్రి మామిడి ఎంతో కొంత లాభం పెంచు, ఎంతో కొంత లాభం పెంచు, ఎంతో కొంత లాభం పెంచు. చింతా వేప మర్రి మామిడి ఎంతో కొంత రాబడి పెంచు, ఎంతో కొంత రాబడి పెంచు, ఎంతో కొంత రాబడి పెంచు. ప్రాణవాయువును అందించు, మన పంట పొలాలను పెంచురా. ప్రాణవాయువును మనకందించు, పంట పొలాలకు సారమురా. చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్టు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్టు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. వీరు లేని తెలంగాణము వీడు భూమిగా మారకముందే, వీడు భూమిగా మారకముందే, వీడు భూమిగా మారకముందే. వీరు లేని తెలంగాణము వీడు భూమిగా మారకముందే, వీడు భూమిగా మారకముందే, వీడు భూమిగా మారకముందే. తరుగుతూ ఉన్న చెట్లను నువ్వు పెంచిన మేలను జరుగును అన్నా. తరుగుతున్న చెట్లని నీవు పెంచిన మేలు జరుగునా. చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్టు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. చెట్లే ప్రగతికి మెట్లు, ఆ చెట్టు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు. చెట్లే ప్రగతికి మెట్లు. ఈ మారుతూ వస్తున్నటువంటి సమాజంలో ప్రకృతికి ధీటుగా సైన్స్ కూడా ఎంతో అభివృద్ధి చెందడం వల్లే అభివృద్ధి అవుతుంది. సైన్స్ యొక్క ప్రగతి మీద ఏమైనా సంబంధించి మన నకరికంటి కిరణ్ గారు రాయడం జరిగింది. సైన్స్ ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, సైన్స్ అంటే ఏంటండి? సైన్సే ఒక జ్ఞానము, సైన్సే ఒక జీవితం, సైన్స్ లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకం. సైన్సే ఒక జ్ఞానము, సైన్సే ఒక జ్ఞానము, సైన్సే ఒక జీవితం, సైన్స్ లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకం. సైన్స్ లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థం. సైన్సే ఒక జ్ఞానము. మన జీవన ప్రయాణం సౌలభ్యం సదుపాయం మెరుగుపరిచేదే విజ్ఞాన శాస్త్రము, మెరుగుపరిచేదే విజ్ఞాన శాస్త్రము. రాకెట్టు శాటిలైట్ పంపించేదే సైన్సు, రాకెట్టు శాటిలైట్ పంపించేదే సైన్సు. రాకెట్టు శాటిలైట్ పంపించేదే సైన్సు, రాకెట్టు శాటిలైట్ పంపించేదే సైన్సు. అంతరిక్ష గుట్టు రద్దు ఇవ్వడమే సైన్సు. సైన్సే ఒక జ్ఞానము, సైన్సే ఒక జీవితం, సైన్సు లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకం. సైన్సు లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థం. సైన్సు లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థం. శాస్త్రీయ దృక్పథం ప్రశ్నించే తత్వము, శాస్త్రీయ దృక్పథం ప్రశ్నించే సంతతం. కారణాలు వెతకడమే విజ్ఞాన శాస్త్రము, కారణాలు వెతకడమే విజ్ఞాన శాస్త్రము. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యమే సైన్సు, ప్రకృతిలో దాగి ఉన్న రహస్యమే సైన్సు. విషయాలను రుజువు చేసే విజ్ఞానమే సైన్సు. సైన్సే ఒక జ్ఞానము, సైన్సే ఒక జీవితం, సైన్సు లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకం. సైన్సు లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకం. సైన్సు లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్థకం.
ని ఒక ప్రతి సృష్టి చేసి తీసుకొచ్చేదే సైన్స్. దానివల్ల లేకపోతే ఏది ఎంతో లేదు. ఆధునికమైనటువంటి జీవనాన్ని గడుపుతా ఉన్నారు. ప్రపంచం కూడా అంత వేగంగా ముందుకు వెళ్తా ఉంటారు. ఎయిడ్స్ వ్యాధి మనకు చాప కింద నీరులా ప్రవహిస్తూ ఉంది. ఇంకా వస్తుందా? ఇంకా వస్తుంది. ఇప్పటికి కూడా అక్కడక్కడ ఎయిడ్స్ పేషెంట్లు చాలా మంది పాజిటివ్ జరుగుతుంది. ఓకే. దాని గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది జనజ్ఞానిక. ఓకే. ఎయిడ్స్ అంటే మరణానికి మరో పేరులే, ఎయిడ్స్ అంటే ఎదురులేని యమపాశములే, ఎయిడ్స్ అంటే మరణానికి మరో పేరులే, ఎయిడ్స్ అంటే ఎదురులేని యమపాశములే, ఎయిడ్స్ అంటే మరణానికి మరో పేరులే, ఎయిడ్స్ అంటే ఎదురులేని యమపాశములే, కావాలని కోరుకుంటే నీకు వచ్చులే, కావాలని కోరుకుంటే నీకు వచ్చులే, స్త్రీ అయినా పురుషులైన ఒక్కటేనులే, చెల్లమా చెల్లమా నా చెల్లెమ్మా బంగారు చెల్లెమ్మా, అన్నయ్య ఊరన్నయ్య ఈ వ్యాధి వద్దయ్యా, చెల్లెమ్మా నా చెల్లెమ్మా బంగారు చెల్లెమ్మా, అన్నయ్య ఓరన్నయ్య ఇవరి గొప్పయ్యా, పరుగులెత్తి పాలుగాయ మనుషుల కన్నా నిలుచోని నీరు రాయ మనుషుల మిన్నా, పరుగులెత్తి పాలు తాగే మనుషుల కన్నా నిలిచోని నీళ్లు తాగే మనుషులు విన్నా, కష్టాలను తెచ్చి పెట్టే కోరికల కన్నా, కష్టాలను తెచ్చిపెట్టే కోరికల కన్నా ఇష్టంగా పెళ్ళాడిన భార్యే నిన్నా, చెల్లమా చెల్లమా నా చెల్లెమ్మా బంగారు చెల్లెమ్మా, అన్నయ్య ఓరన్నయ్య ఈ వ్యాధి వద్దయ్యా, చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా బంగారు చెల్లెమ్మా, అన్నయ్య ఓరన్నయ్య ఇవరి గొప్పయ్యా, అందాలకు ఆశపడితే అంధకారమే, క్షణికమైన సుఖములోన నీకు మరణమే, అందాలకు ఆశపడితే అంధకారమే, క్షణికమైన సుఖమైన నీకు మరణమే, అందమైన స్త్రీ పురుషుల ప్రేమించాలి, అందమైన స్త్రీ పురుషుల ప్రేమించాలి, అందమైన స్త్రీ పురుషుల ప్రేమించాలి, అందమైన స్త్రీ పురుషుల ప్రేమించాలి, ఆ ప్రేమలోన కామ వాంఛతులు చెయ్యాలి, చెల్లమా చెల్లమా ఓ చెల్లమ్మా బంగారు చెల్లమ్మా, అన్నయ్య ఓ రన్నయ్య ఈ వ్యాధి వద్దయ్యా, చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా బంగారు చెల్లెమ్మా, అన్నయ్య ఓరన్నయ్య ఇవరి గొప్పయ్యా. అంటే ఇదివరకేమో ఎయిడ్స్ వస్తే తొందరగా తెలిసేది. అవును. ఇప్పుడు కొద్దిగా పౌష్టికాహారము అవి ఇవి తింటూ కొంత తెలవట్లేదు, బయటపడట్లేదు. అక్కడక్కడ మాత్రం పాజిటివ్ కేసులు వస్తా ఉన్నాయి, ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. వస్తా ఉన్నాయి. మీరు ఈ ప్రచారం చేయడం వల్ల ఏమైనా చైతన్యం వస్తుందా ప్రజల్లో ఎక్కడైనా మీకు? ముఖ్యంగా మనకు ప్రజల్లో దాదాపు అంటే సాంప్రదాయవాదులు సాంప్రదాయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఏమో 90% ఉన్నారు. ఓకే. ఈ స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రజా సంఘాలు ఏమో ఓన్లీ 0.5% ఉన్నారు. అవును. అంటే మనం చెప్పే భావజాలము కన్నా ఈ సాంప్రదాయాలు చెప్పేటువంటి భావజాలం తొందరగా స్ప్రెడ్ అవుతుంది, తొందరగా అతుకపోతుంది. దేవుడు దయ్యాలు ఉన్నాయి భూతాలని చెప్పేసి చెప్పేటువంటి క్రమంలో తొందరగా వాళ్ళకు కనెక్షన్ అవుతున్నాయి. ఈ రాజకీయాల్లో కూడా చొచ్చుకొని వచ్చినాయి కాబట్టి ప్రజల్లో ఇంకా పెద్ద పెద్ద మేధావులు ఇప్పటికీ ఆ రాకెట్ పంపే క్రమంలో కూడా దేవుళ్ళకు దండాలు పెట్టుకొని అట్లా ఈ పంపే క్రమంలో సామాన్య మానవుడు నమ్మటం అనేది పెద్ద ఇష్యూ కాదు. కాదు మన ప్రయత్నం చేస్తా ఉన్నాం, కాబట్టి కొంత టైం పడుతుంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సుదర్శన్ గారు. ఓకే, విన్నారు కదా, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అనేక రకాలుగా ఉన్నాయి, ఇంకా పెరిగిపోతా ఉన్నాయి. ఇంకా 90% అనేక వివిధ రకాల రుగ్మతలు వస్తా ఉన్నాయి. ఆధునిక సమాజంలో ముందుకు వెళుతూ సైన్స్ ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచము వేగంగా ముందుకు పోతున్నప్పటికీ ఇంకా ఈ రుగ్మతలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిని రూపుమాపడానికి అందరూ కూడా నడుం బిగించాలి. దీనికి ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తా ఉన్నాయి. అదేవిధంగా చదువుకోకుండా ఉండటము, నిరక్షరాస్యత వల్ల కూడా ఇది పెరుగుతుందని సుదర్శన్ చెప్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ. వాయిస్.